జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీకి కానీ ఒక్క ఓటైనా సరే చదువుకున్నాడా చదువుకుని అనట్ల మనిషి అన్నాడు ఓటేస్తారా మీరే చెప్పండి. జగన్మోహన్ రెడ్డికి చద్దల రామకృష్ణ చెప్పినట్టు వాళ్ళ ఓటర్ సెపరేట్ ఉంటారు, వాళ్ళని మనుషులు ట్రీట్ చేయను. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. మరి వాళ్ళది ఏ లోకమో, మరి వాళ్ళు ఎటువంటి గొప్పలో ఏంటో నిజంగా వాళ్ళే చెప్పాలి. అది మీకేం తెలిసి మీరు చెప్పండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని తిడుతున్న వాళ్ళని ఒక్క మాట అనకుండా ఉన్నా, వాళ్ళని ఇంకా వెనకేసుకొస్తున్న విధంగా ఉన్నా వీళ్ళు నోరెత్తరు. జగన్మోహన్ రెడ్డి కారు కింద కూడా మనిషి చచ్చిపోయినా వాళ్ళు నోరెత్తరు. అరే అక్కడ ఒక మనిషిని గుద్ది చంపింది వైసీపీ ఓడరా, వాడి మీద కేసు పెడితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పరామర్శిస్తున్నాడు అంటే నోరెత్తరు. ఇలా చెప్తూ పోతే రాజధాని లేకుండా విధ్వంసం చేశాడన్న నోరెత్తరు. సవాలక్ష ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కరెక్ట్. మావిగనన్నా సరే కరెక్టు, లేదు వైజాగ్ రాజధాని అన్నా కరెక్టు, మూడో రాజధాని అన్నా కరెక్టు. సో వాళ్ళని మనం ఏం అనలేం. అందుకు నేనేమంటున్నాను, న్యూట్రల్గా ఉన్న వాళ్ళ లేదు అన్నప్పుడు అసలు వైసీపీ జగన్ అంటే తెలియని వాళ్ళ తెలిసిన వాళ్ళ, బట్ ఆ వైసీపీ ట్రాప్లో ట్రాన్స్లో ఉన్న వాళ్ళు అంటారు చూసారా, వింత మనుషులు. వాళ్ళు కాకుండా ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోలేని వాళ్ళు కానీ ఎవరైనా కానీ నేను డైరెక్ట్ పాయింట్ అడుగుతున్నాను. వెనకాల వరుసను అటాచ్ చేసుకుంటూ వస్తున్నాను చూసారా, అవన్నీ ఏంటి? గ్రూప్ 1 ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చిందేమో చంద్రబాబు నాయుడు హయాంలో, ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఇంటర్వ్యూలు కూడా అవటం కానీ ఇవన్నీ కూడా ఎవరి హయాంలో అయినాయి? జగన్మోహన్ రెడ్డి హయాంలో అయినాయి. నాకు బాగా తెలిసిన పర్సన్, ఇప్పుడు టచ్లో లేపుతాను, ప్రజెంట్ తను యూపీఎస్సికి తర్వాత సివిల్స్కి తర్వాత గ్రూప్స్కి ఆల్రెడీ తను ప్రిపేర్ అవుతూ ఫ్యాకల్టీగా చేస్తున్నారు మన హైదరాబాద్ అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ అని. తను నాకు చెప్పింది, తనని ఇంటర్వ్యూ చేసిన ప్యానల్లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏం అడుగున్నారు, తనకు మెరిట్ ఎంత, తనని డబ్బులు ఎంత డిమాండ్ చేశారు ఉద్యోగం రావాలంటే మొత్తం చెప్పింది నాకు. కానీ ప్రూఫ్ లేదు, చెప్పలేము. ఆల్రెడీ రిజల్ట్ కూడా ఇచ్చేస్తున్నారు, వేరే ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. బట్ తను ఆ రోజు చెప్పింది నాకు బాగా గుర్తు. నాకు 2024 ఎన్నికలకు ముందు తను చెప్పినట్టు గుర్తు. వాళ్ళ ఇంట్లో అయితే సమ్ కేసు 492 తప్పుడు కేసు పెట్టారు వాళ్ళ అన్న మీద. అప్పుడు పాపం అమ్మని రివీల్ చేసుకుంటూ వచ్చింది. చెప్పింది, సార్ రేపు కూటమి గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా గ్రూప్ 1కి సంబంధించి తప్పులు మొత్తం బయటకు లాగుతారు సార్. ఘోరం సార్, అసలు మొత్తం 3 సార్లు పేపర్ కరెక్షన్ ఏంటి సార్, అసలు పేపర్లు ఎవరు రుద్దారో నాకు అసలు ఇప్పటికీ ఊహకు అందడం లేదు సార్, అసలు ఏమి రానోడు కూడా భయంకరమైన మార్కులు వేశారని చెప్పేసి అన్న. ఇప్పుడైతే ప్రూవ్ అయింది. సీఎంగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా ఒక ప్రజెంటేషనే పెట్టున్నారు. నాకు వచ్చింది మొత్తం పీపీటీ, నేను అదే స్క్రీన్షాట్లు పెట్టి పెట్టినా వెనక. ఎంత దారుణం అండి అసలు. ఒకసారేమో డిజిటల్ మూల్యాంకనమా, రెండోసారి హాయ్లాండ్లో మూల్యాంకనమా, ఇంకోసారి ఇంకో మూల్యాంకనమా. జగన్మోహన్కి ఇవన్నీ తెలియకుండా జరిగాయా? ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీఎస్ఎస్ సెక్రటరీగా ఉండి ఆ రోజు చైర్మన్ ఉదయభాస్కర్ సమ్ ఎవరు ఉండి ఆయన కాదని చెప్పేసి వీళ్ళు ఇష్టం. అసలు కరెక్షన్ చేసింది ఎవరు అంటే ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ అంటే ఏంటి, రిజల్ట్లో వచ్చినప్పుడు ఏంటి, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ, ఆర్డీఓ కానీ, డిప్యూటీ కలెక్టర్ కానీ, డిఎస్పీ కానీ, ఇది రేంజ్లో అసలు పోస్టులు, జిల్లా క్యాడర్ పోస్టులు అవి. దానికి డిగ్రీ బేసిక్, డిగ్రీ చదివి ఉంటే నువ్వు ఎగ్జామ్ రాయగలుగుతావు. బట్ వాళ్ళ పేపర్లు రుద్దేవాళ్ళు మాత్రం డిగ్రీలు అవసరం లేదు, 10th అవసరం లేదు. అవతల అక్కడ వాళ్ళ టీం ఎవరు ఉంటారు, వాళ్ళు చెప్పించేస్తే చాలు. అంత కారణం ఏంటారు, సెక్యూరిటీ గార్డా, కంప్యూటర్ ఆపరేటరా, తర్వాత ల్యాబ్ టెక్నీషియనా, జూనియర్ అసిస్టెంట్లా, చిన్న స్కూల్లో పనిచేసే టీచర్లా, ఫ్లవర్ బొకేలో పనిచేసే వాళ్ళ, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళ, హోటల్లో పనిచేసే వాళ్ళ, వీళ్ళు గ్రూప్ 1 పేపర్ రుద్దారండి. అందరి అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తారు కదా, వాళ్ళ నివేదిక మొత్తం ఇచ్చారు. అసలు ఎంత దారుణం ఏంటండి, అసలు వ్యవస్థను వరస్ట్గా బిహేవ్ మొత్తం నాశనం చేసి పెట్టేశాడండి. 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి ఏపీని సర్వనాశనం చేయడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నేను చెప్పి ప్రూఫ్లు సహా చెప్పాను. అందుకే 2024 ఎన్నికలు ఆయనకు ఓటు వేయొద్దని చెప్పాను. ఇప్పుడు సీఎం క్లియర్గా అన్ని పెడితే దానికి సంబంధించి ఒక్క మాట మాట్లాడకపోగా అసలు దీనిని కప్పిపుచ్చడానికి కోసం చెప్పేసి అన్ని సవ్యంగా చేసిన డిఎస్ గురించి హడావుడి చేస్తుంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇన్ని రోజులు నాకు అర్థం కాల, ఏంద్ర డిఎస్ని హడావుడి చేస్తారని. గ్రూప్ 1కి సంబంధించి మొత్తం బయటకు వస్తాయని చెప్పేసి మొత్తం డైవర్ట్ చేయడానికి గొర్రెల్ని, ఆ వైసీపీ బ్యాచ్ని అలా చేశాడు. ఈ సొసైటీలో ఉన్న కూడా మాట్లాడవద్దని చెప్పేసి అలా మా మీడియాలో ఎర్రి గొర్రెలకు మళ్ళీ సారీ ఏమనుకో తమ్ముళ్ళు, నేను మీలో ఒకడినేలే కానీ. సో మనల్ని ఏం చేశాడు,
ఆటోమేటిక్గా మిగతా న్యూస్లు వదిలేసి దీని మీద పడేలా చేశాడు. నేను కూడా పడ్డా. కానీ కొంతమంది మాత్రం మన మీడియాలో చాలా తెలివిగా ఏం చేశారు, దీనికి ప్రయారిటీ ఇవ్వకుండా ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇచ్చుకొని గట్టిగా వెళ్ళిపోయినారు. దాంతో మిగతా వాళ్ళు కూడా రిలీజ్ అయ్యారు. అరే అసలు న్యూస్ అది కాదురా బాబు, మనం కూడా ట్రాప్ చేశారా, మన వైసీపీ కాదురా బాబు, మనం కూడా రిలీజ్ అవ్వాలి, రిలీజ్ అయ్యారు. ఇప్పుడు నేను కూడా అలాగే రిలీజ్ అయ్యాను. నాకు అదే అనిపించింది అసలు, అరే డిఎస్ అంతా కరెక్ట్గా ఉంటే దాని మీద హడావుడు చేస్తారంటే వైసీపీలని. జంజీ అంటూ గంజా బ్యాచ్ పట్టుకొస్తారు, జంజీ అంటూ 50+ ఇయర్స్లో పట్టుకొస్తారు ఆ జగన్మోహన్ రెడ్డి. వెనకలు అటాచ్ చేసిన మొత్తం కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మన చంద్రబాబు గారు పెట్టినటువంటి అన్నీ కూడా మరలా చెప్తాను, లాస్ట్లో మరలా యాడ్ చేస్తున్నా. వీళ్ళు పేపర్లు రుద్దింది గ్రూప్ 1 పేపర్లు, డిగ్రీ కూడా పాస్ కాని వాళ్ళు డిగ్రీ క్వాలిఫికేషన్తో జిల్లా స్థాయి అధికారులుగా ఎవరు ఉండాలి ఏంటని డిసైడ్ చేయడానికి వీళ్ళు పేపర్లు రుద్దారు. ఏం చెప్పాలి చెప్పండి జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఎన్నుకున్నారో ఆ రోజే సర్వనాశనం అయిపోయింది. ఇక ఆడింది ఆట పాడింది పాట, ఇంకా ఆయన ఇష్టం. ఎందుకంటే ఏం చేసినా చెల్లింది. స్కూల్లో పాఠాలు చెప్పే టీచర్లు తీసుకెళ్ళి వైన్ షాపుల దగ్గర నిలబెట్టిన ఆయనకే చెల్లింది, మరుగుదొడ్లు కడిగించిన ఆయనకే చెల్లింది. టీచర్ వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళకి లేని పనికి మళ్ళీ డ్యూటీలు అప్పచెప్పి వాళ్ళ జీవితాన్ని వాళ్ళ మైండ్ సర్వనాశనం జగన్కే చెల్లింది. ఇలా చెప్తూ పోతే 7వ తరగతి 8వ తరగతి ఉన్నటువంటి వాళ్ళని పట్టుకెళ్ళి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆ వాలంటీర్ల చేత వాళ్ళ చేత ఓటర్లుగా నమోదు చేపించి ఓట్లు వేయడానికి క్యూలో నించోబెట్టారు. వాళ్ళకి కనీసం ఓటు ఏంటో కూడా తెలియదు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. మా వాలంటీర్ ఓటు ఇచ్చినాడు వచ్చినాము అని చెప్పి చిత్తూరులో చెప్పినారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 5 ఉంటే 5 టీడీపీ కొట్టింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా మరలా. నా బాధ మీకు అర్థమైందని అనుకుంటున్నా. నా బాధలో ఒకటే స్వామి, నా రాష్ట్రం బాగుండాలి, ఏపీ నున్న రాష్ట్రం తెలంగాణ బాగుండాలి, మన తెలుగు వాళ్ళు ఎక్కడన్నా బాగుండాలి, నేను కోరుకునేది ఇదే. ఇది కూడా అర్థం కాకుండా ఇంకొక బానిసలాగో కళ్ళ ముందు నిజాలు కనిపిస్తున్నా కానీ ఇంకా జగన్మోహన్ ట్రాప్లో కనుక ఉంటే డ్రైవర్ చెప్పేది, మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు, మీ వల్ల మీ ఫ్యామిలీకి రోడ్డుని పడతాం కాదు, మీ వల్ల మేము కూడా ఇబ్బంది పడతాం. అందుకే మీ నుంచి మమ్మల్ని కాపాడడం కోసమే ఈ ఎఫర్ట్స్ అని. ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డికి ఒక మనిషి అన్నడన్నా ఓటేస్తారు. సజ్జలు చెప్పినట్టు వాళ్ళ వాటర్లు వేరు, వాళ్ళు నిజంగా మనుషులు, మరి వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు నిజంగా ఏ గ్రహం నుంచి వచ్చారో మరి వాళ్ళకి ఏమని పేరు పెట్టాలో నాకు తెలియదు. ఇన్ని ఘోరాలు, ఇన్ని పాపాలు అసలు. 1-2 అండి, లిక్కర్ ఏంటి, శాండ్ ఏంటి, ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏంటి, వాళ్ళ హయాంలో ప్రతి దానిలో అవినీతి, ప్రతి దానిలో దోచుకోవటమే. అదేంటంటే నీకెంత నాకెంత. వైసీపీ హయాంలో ఒక చిన్న స్థాయి పొజిషన్లో ఉన్నాడు కూడా జగన్మోహన్ రెడ్డి కొంత ట్యాక్స్ చెల్లించారని అంటారు. అది నిజం అబద్ధం నాకు తెలియదు. కానీ మధ్యలో ఉన్నోళ్ళు మాకింత ఇవ్వరా, నువ్వు అంత మేరా, ఇలాగే చేశారండి. దానివల్ల ఈరోజు ప్రతి డిపార్ట్మెంటు ఘోరం కరప్ట్ అయిపోయింది. ఈవెన్ ఒక ముఖ చెప్పి క్లోజ్ చేస్తా, లంచాలు తీసుకోకుండా ఉండేది టీచర్లే కదా అని చెప్పేసి మనం ఒక టీచర్తో మాట్లాడుతుంటే ఆమె చెప్పింది నాకు, ఆమె బాధ చెప్తూ, ఫేక్ టీసీలు, స్కూల్లో చదవకుండా చదివినట్టుగా పాస్ అయ్యాలంటే సర్టిఫికేట్ ఉండాలి, మధ్యలో డ్రాప్ అవుట్ అయ్యారన్నట్టుగా ఫేక్ టీసీలు ఇచ్చి డబ్బులు తీసుకున్నారంట. ఈ స్కాములు కూడా జరిగినాయి అంటే ఏపీ జగన్మోహన్ రెడ్డి హయాంలో. లోకేష్ గారు ఒక్కసారి ఇవేలో ఈ విద్యాశాఖ ఎక్కడికి స్కామ్ చేయడం ఒకసారి తీయండి. బోల్డంత మంది ఈ వైసీపీ వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాచ్ ఉంటారు చూస్తారా, టీచర్ల ముసులు, వాళ్ళంతా బయటకు వస్తారు.